వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివి ఈరోజు చిత్తూరు జిల్లా పొలమనేరు నియోజకవర్గం జలవారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి జయశ్రీ అనే విద్యార్థి ఈరోజు IAS టాప్ ర్యాంక్ సాధించడం చాలా గొప్ప విషయం. ఆ అమ్మాయి మూడోసారి 360వ ర్యాంక్ సాధించడం, ఆ గ్రామంలో అమ్మాయికి హారతులతో డబ్బు వాయిద్యాలతో మారుమోగిచ్చి ఘన స్వాగతం పలికారు. సాధారణ రైతు కుటుంబంలో నా తండ్రి వ్యవసాయం చేసుకునేవాడు, చాలా బాధపడి నన్ను ఇంత స్థాయికి చేర్పించాడు, చదివిపించారని చెప్పేసి అమ్మాయి అయితే చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో ఆ అమ్మాయి IAS ర్యాంకు సాధించడంతో గ్రామస్తులందరూ అమ్మాయికి చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆ అమ్మాయి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు రాయలం జయశ్రీ. మాది పొలంనేరు మండలంలోని జరవారిపల్లి గ్రామం. మాది రైతు కుటుంబం అండి. ప్రస్తుతం అయితే మా నాన్నకు ఒక చిన్న రీటైల్ షాప్ ఉంది, పశువుల దానా అమ్ముతాము. మా అమ్మ హోమ్ మేకర్. నాకు ఒక అన్న ఉన్నాడు. నేను 10th క్లాస్ ఎలినాబెట్ని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ MVR జూనియర్ కాలేజ్ గంగవరంలో పూర్తయింది. 2019లో నేను మళ్ళీ బీటెక్ చేశాను JNTU పులివెందుల్లో. 2023లో నాది బీటెక్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి నేను UPSCకి ప్రిపేర్ అవుతున్నాను. మాది రాయలం కృష్ణారెడ్డి అండ్ శకుంతలమ్మ వాళ్ళ కుటుంబం. మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మా నాన్న వాళ్ళు ముగ్గురు. మా ఫ్యామిలీ ప్రోత్సాహంతోనే నేను ఇంతవరకు రాగలిగాను. ఇది నా 3rd అటెంప్ట్. నా 2nd అటెంప్ట్లో ఇంటర్వ్యూలో మిస్ అయింది నాకు లాస్ట్ టైం. అండ్ ఈసారి 360 ర్యాంక్ వచ్చి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు మా పెద్దనాన్న గైడెన్స్లోనే సాగింది. బీటెక్ తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. 2 సార్లు ఫెయిల్ అయినా కూడా ఎవరు నన్ను నిరుత్సాహపరచలేదు, వాళ్ళే నన్ను నమ్మారు. నేను ముందుసారి నేను చేయననే అన్నాను ఇంటర్వ్యూలో పోయిన తర్వాత, కానీ అందరూ ప్రోత్సహించి నువ్వు చేయగలవని చెప్పడం వల్లే నేను ఇక్కడ మళ్ళీ ప్రిలిమ్స్ రాసి పాస్ అవ్వడం జరిగింది, ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఎన్ని ఇతర సమస్యలు వచ్చినా కూడా ఏవి నా వరకు రానివ్వలేదు. నాకు అన్ని సౌకర్యాలు కల్పించారు మా నాన్న, మా కుటుంబం అందరూ, మా చెల్లెళ్ళు, మా అన్న అందరూ ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. నన్ను ఎప్పుడూ ప్రశాంతమైన మైండ్ సెట్లో పెట్టడం వల్ల నేను ఈజీగా చదువుకోగలిగాను, ఏ స్ట్రెస్ లేకుండా. సో నాకు అన్ని విధాల అన్ని రకాలుగా సమకూర్చింది మా కుటుంబం, ఆ తర్వాత మా టీచర్స్ అండి. సో నేను అందరికీ రుణపడి ఉన్నాను. పోటీ పరీక్షలైనా ఏ లక్ష్యం అయినా నన్ను అడిగితే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది పిక్ చేసుకోండి, తల్లిదండ్రులతో డిస్కస్ చేసుకోండి, అందరూ ఒప్పించుకొని అందరి సపోర్ట్ తీసుకొని ప్రశాంతంగా ప్రయత్నిస్తే మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఒక్కటి ఇష్టం ఇంపార్టెంట్, దాని తర్వాత దాని మీద నిలబడ్డం. నాకు ఇది ఇష్టము అని అంటే దానికోసం కష్టపడే తత్వం ఉంటే చాలు, మనం ఎక్కడికైనా వెళ్ళగలం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ రోజు కోసం. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వాళ్ళందరి హ్యాపీనెస్ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది.